ఒకనాడు అబ్రహాము ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు ఆయన ఎంతగానో ఆతిథ్యం ఇచ్చాడు. వారిని చూడగానే పరిగెత్తి 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 వారి ఎదుట సాష్టాంగపడి నమస్కరించిండు. అలాగే వెంటనే లేచి కాళ్ళకు నీళ్ళు ఇచ్చిండు. వెంటనే లేచి వారికి ఎంతో ఆతిథ్యము, ఎంతో ప్రేమ చూపించాడు. వెంటనే 3 మానికలో గోధుమ పిండి శారాకిచ్చి రొట్టెలు చేపించాడు. వెంటనే లేత దూడ, కొవ్విన దూడ తీసుకుపోయి వారిని వడ్డించి ఎంతో ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము. ఆ వయసులో కూడా ఆతిథ్యం ఇచ్చాడు. వెంటనే ముగ్గురు చక్కగా భోజనాలు చేసి తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చే సంవత్సరం కల్లా నీకు మగ పిల్లగాడు పుడతారని చెప్పారు. ఆశీర్వదించారు, దీవించారు. అలాగే మనము కూడా ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇచ్చినప్పుడే దేవునికి యందు విశ్వాసులు కానీ అలాగే సంఘ బిడ్డలు కానీ మనము సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. అప్పుడు మన ఇంటిలో మన గృహంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. అలాగా షునేమీరాలు కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఎలీషాని పిలిచింది, దైవభక్తులని పిలిచింది, భోజనానికి పిలిచింది. వెంటనే భర్తకు చెప్పి వెంటనే ఇంటి పైన మేడగది కట్టించింది. ఎంతో ఆతిథ్యం ఇచ్చింది. అలాగే ఆమెకు కూడా మరి వచ్చే సంవత్సరం కల్లా నీకు మగ పిల్లగాడు పుడతారని చెప్పింది. అది ఆతిథ్యము. సేవకులను చేర్చుకోవాలి, దేవుని మాట వినాలి, సేవకులను చేర్చుకోవాలి, ఆతిథ్యము ప్రేమించాలి, సేవకులను ప్రేమించాలి. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మొదలుగా